ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు. లెంటులో 28వ దినము కొరకైనటువంటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ వాక్య ధ్యానాలలో నీ దాసుని మరుగుపరచి ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డలతో, నాతో, మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, లెంటులో 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనము మరియు 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచన ప్రారంభం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్నటువంటి ఆ యొక్క చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ దినము మన కొరకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము మనస్తాపం. చెబుతారా? మనస్తాపం. దీన్ని ఇంగ్లీష్లో చెబుతున్నటువంటి సెంటెన్స్ పెనిటెన్స్ అనే మాట ఇంగ్లీష్లో చెప్పబడుతున్నది. దీనికి కొన్ని తెలుగు మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటకు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు శోకము, తీవ్రమైన విచారము, ఆవేదన, ఇలాగూ చాలా మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మెంటల్ డిస్ట్రెస్, గ్రీఫ్, హార్ట్ బర్నింగ్, డిస్ప్లెజర్, ఇలాగా కొన్ని ఇంగ్లీష్ మాటలు మనం చెప్పుకోవచ్చు. ఈవేళ వాక్యాంశాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటే మనస్తాపం.
ఈ మనస్తాపము ఎవరికి కలుగుతూ ఉన్నది అని ఆలోచన చేస్తే, ఒకటి దైవ కుమారునికి, రెండవది కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభువుని వెంబడిస్తున్నటువంటి జనసమూహాలు అందరికీ కాదు, కానీ కొందరికి మాత్రమే అక్కడ మనస్తాపము కలుగుచున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకునే రీతిని బట్టి మనస్తాపం ఏ సందర్భంలో ఎవరికి ఎందుకు కలుగుతుంది మనం ఆలోచన చేయగలం. ప్రియులారా, మనస్తాపము అంటే ఇంగ్లీష్లో తెలుగులో కూడా కొన్ని అర్థాలు మనం తెలుసుకున్నాం కదా. మనస్తాపము ఎందుకు కలుగుతుంది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు మన కడుపున పెట్టినటువంటి బిడ్డలు ఎందుకు రాని దుర్భరమైన పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు బిడ్డల పట్ల మనస్తాపం కలుగుతుంది. అలాగనే రెండవ వైపు ఆలోచన చేస్తే, ఒకవేళ ఆ బిడ్డలకు జ్ఞానోదయం కలిగితే, అయ్యో మా తల్లిదండ్రులు ఇంతగా మమ్ములను ఎన్నో రకాలుగా మంచి మార్గాల్లో పెంచినా మేము ఆ మంచి మార్గాల్లో పెరగలేకపోయాం అనే మనస్తాపన బిడ్డలకు కలుగుతుంది. దిస్ ఈజ్ 2 ways. ఈ సందర్భంలో కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు లోకములో ఉన్నటువంటి నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన పాపుల మధ్య నివసించాడు, పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. చివరకు దాని ప్రతిఫలాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏ పాపుల యొక్క రక్షణార్థమై రక్షించడానికి ప్రభువు వచ్చాడో, ఆ నశించిపోతున్నటువంటి జనాంగము మానవాళి వారి జీవితాల్లో మార్పు లేదు కదా. రక్షకుడైన క్రీస్తు ప్రభుని శిలువకు అప్పగించటానికి నానా యాతనలు కలుగు చేస్తూ ఉంటే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండవ ప్రక్క నేను చెబుతున్నాను, ఆయనను జనసమూహాలు స్త్రీలు వెంబడించారు అనే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇక్కడ జనసమూహాలు అందరికీ కూడా మనస్తాపం కలగలేదు. ఎందుకంటే ప్రభుని అప్పగించిన వారు, కొట్టినవారు, తిట్టినవారు, హేళన చేసిన వారు, అవమానపరిచిన వారు అనేక మంది ఉన్నారు. వారికి సంతోషం. కానీ వారిలో కొంతమంది ఉన్నారు, వారిని ఆలోచన చేస్తే ప్రభు వలన మేలు పొందుకున్నటువంటి వారికి, అలాగనే స్త్రీలు కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునిచు దుఃఖించుచున్నటువంటి చాలా మంది స్త్రీలు ఆ సమూహములో వారు వెంబడిస్తూ ఉన్నారు అనే మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నా ప్రజలు ఈ విధంగా నశించిపోతున్నారనే మనస్తాపం దేవుడికైతే, ఇదిగో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి మా ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నారని కొంతమందికి మాత్రమే మనస్తాపం కలిగినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ జనసమూహంలో గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు. ఇటువంటి వారు అందరూ కూడా స్వస్థతలు పొందారు. ఆయన బోధలు వినటానికి వచ్చిన వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి ఆకలి దప్పికలు తీర్చాడు. ఆయన రక్షణ లేని వారికి రక్షణ ఆయన కల్పించారు. అటువంటి వారు యేసు ప్రభుకి కలుగుచున్నటువంటి శిలువ భారమును బట్టి ఆయన మీద శిలువ ఉంచి కొరడాలతో కొట్టుచు
తీసుకుని వెళుతూ ఉంటున్నప్పుడు మేలు పొందుకున్న వారికి మాత్రమే మనస్తాపం కలుగుతుంది తప్ప ఆ జన సమూహములో రెండవ కోవ ఉంది ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభుకి ఊదారంగు వస్త్రాలు తొలగించిన వారు, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టిన వారు, రెల్లు కర్ర దండబగా చేతిలో ఉంచిన వారు, ఆయనను అపహసించిన వారు, ఆయన మీద ఉమ్మినవారు, ఆయన ఎదుట మోకరిల్లి ఆయనకు యూదుల రాజా శుభమో అని చెప్పి అరచేతులతో కొట్టుచున్నటువంటి వారు ఈ జనసమూహంలో ఉన్నారు. కానీ వారు ఆయనకు జరుగుచున్నటువంటి పరాభవము, ఆయనకు జరుగుచున్నటువంటి హేళన ఇవన్నీ చూసి ఉప్పొంగిపోతున్నారు. వారికి మనస్తాపం లేదు, కరడుగట్టినటువంటి మనస్తత్వాలు. అక్కడ అబద్ధ సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు, యేసు ప్రభువుకి సిలువ వేయమని కేకలు వేసినటువంటి వారు ఉన్నారు, కిరాయి మూకలు ఉన్నారు, అప్పగించిన యూదా ఉన్నాడు, బొంకిన పేతురు ఉన్నాడు. ఇలాగున జన సమూహములో అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు రెండవ భాగములో నేను తెలియచేసినటువంటి వీరందరికీ కూడా ప్రభు యొక్క మరణం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు తప్ప అందరికీ కూడా మనస్తాపము లేదు. కొందరికి మాత్రమే, మేలు పొందుకున్న వారికి కొంతమందికి మాత్రమే. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకుని వారు ఏడ్చుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనములో యేసు ప్రభుట వారి వైపు తిరిగి మనస్తాపం పొందుకున్నటువంటి నిజమైనటువంటి మనస్తాపం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, స్త్రీలు ఉంటే, పురుషులు ఉంటే, యవనస్తులు ఉంటే, ఈ మాటలు వారికి మాత్రమే వర్తిస్తూ ఉన్నాయి, కిరాయి మూకలకి కాదు, చంపటానికి ప్రయత్నించి అమ్మి అప్పగించిన వారికి కాదు. కాబట్టి అటువంటి వారిని ఉద్దేశించి యేసు ప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవవద్దు. మరి ఎవరి కొరకు ఏడవాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ఇదిగో గుడ్రాండు అంటే ఆ పిల్లలు లేనటువంటి వారు, పాలియనటువంటి స్థలములు ధన్యమని చెప్పుచున్న దినాలు వస్తూ ఉన్నాయి. ఎంత కఠినమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. యేసు ప్రభు శిలువ యాత్రలో ఆయన కూడా ఇదిగో ఇన్ని విధాలుగా వారి కొరకు వచ్చి, వారి రక్షకుడిగా వచ్చి, వారికి స్వస్థతలు ఇచ్చి, వారికి ఆదరణ కలుగు చేసిన నన్ను శిలువకు అప్పగిస్తున్నారని అనే పరిస్థితుల్లో కూడా ఆయన మనస్తాపము పొందొచ్చు. ఆయన అంటూ ఉన్నటువంటి మాటలు, ఇదిగో గుడ్రాండు పాలి అనేటువంటి స్థనములు ఇదిగో ధన్యములను చెప్పు దినాలు వస్తున్నాయి. ఎందుకు యేసు ప్రభు ఈ మాటలు ఆయన తెలియచేస్తున్నాడు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము పతనమైపోయే పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆయన ఇశ్రాయేలీల వారితో ఉన్నప్పుడు వారి యొక్క ఆశీర్వాద అభివృద్ధి చూచి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనను నిరాకరించినటువంటి యూదులు పూర్తిగా పతనమైపోయిన పరిస్థితులను చూచి ఆయన కూడా మనస్తాపాన్ని చెందించి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవాడు. ఇదిగో గుడ్రాండ్రు పాలియని స్థనాలు ధన్యము అని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుకి కలిగినటువంటి శ్రమను గూర్చి నిజ ఆరాధికులుగా మనస్తాపము కలిగి ఉన్నటువంటి ఓ విశ్వాసి మనము ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ప్రభు సన్నిధిలో శిలువ యాత్రలో మనము కూడా ఆయనతో ఆయన ఇచ్చే రక్షణ కొరకు సాగిపోదు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థింతము.
పరిశుద్ధుడా శిలువదారి యేసయ్య మీకే వందనాలు. వెత్తుబడిన వాక్యమును తండ్రి ఆశీర్వదించండి. మానవులుగా మేము చేసినటువంటి నాయన ఘోర పాపములను బట్టి నాయన మేమును కూడా నాయన నీ సన్నిధిలో ప్రభువా నిన్ను గణపరచగలిగిన వారముగా మమ్మలను తండ్రి చేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనతలలో ఉన్నవారు, అనారోగ్యాలలో ఉన్నవారు, నాయన గుండె బలహీనతతో ఉన్నటువంటి వారు, యాక్సిడెంట్ అయినటువంటి వారు, ఆపరేషన్ చేయబడిన వారు, నాయనా ఇదిగో ప్రభు అటువంటి బిడ్డలను కనికరించి స్వస్థపరచండి. నీ దాసుడు నాయనా ఇదిగో సత్యం గారు చెదలవాడ, ఆయనను కూడా నాయన మీరు స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే బెడ్ రీడన్గా ఉన్నారో వారు లేచి నడవటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.